రోజు కీర్తన 7వ అధ్యాయము 8వ అధ్యాయము ధ్యానం చేద్దాం. భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధానమందు పాడినటువంటి ఒక అద్భుత గీతం ఇది. దేవుడు తన నమ్మిన వారిని ఎట్టి విధంగా క్షేమపు స్థితిని దయచేస్తారో, దేవుడు తన ప్రజల పక్షంగా ఉండి ఎట్టి కార్యాలు జరిగిస్తారో వివరించే కీర్తన 7వది. 8వది మానవునికి దేవుడిచ్చిన గొప్పతనం, యోగ్యతను గురించి వివరిస్తూ ఉంది. ఈ రెండు కీర్తనలలో ఉన్న కొన్ని అతి ప్రాముఖ్యమైన సందర్భాలను, సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు ఏ కీర్తన చదివినా, ధ్యానం చేసినా ఇది నాదే, నా కొరకే అనేటట్లు ఖచ్చితమైనటువంటి భావం ఉట్టుపడుతుంది. ఖచ్చితమైనటువంటి ప్రేరణ కలుగుతుంది నాదే అనేటువంటి సందర్భం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ కీర్తనలలో ఏదో ఒక సంగతి జరగకుండా తప్పిపోయినట్లు ఉండలేరు. ఈరోజు దేవుని శరణు వేడుతూ తన్ను తరిమి వారి నుండి దేవా నన్ను తప్పించుమని ప్రార్థన చేస్తున్న దావీదు అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తనను తప్పించేవారు ఎవరూ లేకపోగా ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక బాధాకరమైన, భయంకరమైన పరిస్థితి. దేవుని నమ్ముకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించి నడుచుకుంటున్నాడు. అయితే తన జీవితంలో శత్రువు ఎక్కువ, శత్రు పరిస్థితులు ఎక్కువ. ఎటు చూసినా శత్రువులే. ఇంట్లో చూస్తే మాంగారు శత్రువు, కన్నబిడ్డలో చూస్తే కొడుకు శత్రువు, బయటికి వెళ్తే ఫిలిస్తీన్ల శత్రువులు. ఎటు చూసినా శత్రువు మూక వెంబడిస్తూ ఉండేది. ఇంత మంది శత్రువుల మధ్యలో ప్రశాంతంగా ఉండగలిగినటువంటి ఏకైక వ్యక్తి దావీదు మాత్రమే. అందుకే ఎలాగంటున్నాడు, ప్రభువా నీ శరణు జొచ్చుచున్నాను, నేను పండుకొని హ్యాపీగా నిద్రపోతా, ఎందుకంటే నన్ను కాపాడేవాడు నీవే కదా అని మాట్లాడతాడు. అంటే ఇంత భయంకరమైన పరిస్థితులు కలిగి ఉన్నా అతను దేవుని మీద ఆధారపడిన విధానాన్ని బట్టి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు. ఈ రోజున ఒక 10 రూపాయలు కట్టాల్సి వస్తే ఎంత గందరగోళం చెందిపోతావు. అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోతే వాళ్ళని వీళ్ళని అడిగి బాబోయ్ ఎలాగని తెగ టెన్షన్ పడిపోతావు. కానీ దావీదుకి చుట్టూ పరిస్థితులన్నీ బిగించినట్లే ఉన్నాయి. తనకు కూడా గుంపులుగా జనాలు ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ ఎటు విధంగా నడిపించాలో, సహాయం చేయాలో అని అర్థం కాని పరిస్థితే. అయినా ప్రతి సందర్భంలోనూ కూడా దేవుని మీదే ఆధారపడ్డాడు. అందుకే ఎన్నడూ కూడా దావీదుని కానీ, దావీదుతో ఉన్నవారిని కూడా దేవుడు విడిచిపెట్టకుండా హ్యాపీగా నడిపించాడు, పోషించాడు. అందుకంటున్నాడు, నన్ను శత్రువుల చేతికి అప్పగించుకు, వాళ్ళు సింహం వలె నన్ను ముక్కలుగా చీల్చకుండా నన్ను తప్పించు. అంటే వాళ్ళు ఎలాగున్నారంటే సింహాల్లాగా ఉన్నారు. వాళ్ళు శత్రువుల్ని ఇలా భావించుకుంటున్నాడు. అందరూ కూడా సింహాల్లాంటి వాళ్ళే, మామూలుగా లేరు ఒక్కొక్కడు కూడా. అలాంటి పరిస్థితులు అతని చుట్టూ ఉన్నాయి. సింహాల మధ్యలో ఉండడం అనేది సామాన్యమైన పని అండి? మనకు తెలుసు, భక్తులైన దానియేలు కొరకు దావీదు ఎట్టి విధంగా సింహాల మధ్యలో, సింహాలాంటి మనుషుల మధ్యలో ఉండి హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలిగాడు. అటు విధంగానే సింహాల మధ్యలో హ్యాపీగా ఉన్న వ్యక్తి మనకు తెలుసు, దానియేలు. ఎందుకు అంత ప్రశాంతంగా ఉండగలిగాడు అంటే పరిపూర్ణమైన భారం దేవుడి మీద వేసేసాడు. దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆయనకు తెలుసు ఆయనకు ఎలా తప్పించాలో తెలుసు.
తప్పించకపోయినా నాకు బెంగలేదు. ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని పౌలు గారు చెప్పిన నిర్ణయాలను ఎప్పుడో దానియేలు లాంటి భక్తులు తీసుకున్నారు. ఎప్పుడో షడ్రక్, మేషక్, అబేద్నెగో లాంటి వాళ్ళు తీసుకున్నారు. అందుకే వాళ్ళకి తెలుసు రక్షించడానికి సమర్థుడు ఆయన. ఒకవేళ రక్షించలేదు, పోనీ ఇప్పుడు ఏమైంది? ఆయన కొరకు ఆహుతి అయిపోతా, ఆయన కొరకు సింహాల నోట్లు పడిపోతా, నాకేమి భయం లేదు. ఆయన రక్షించుటకు సమర్థుడు అని మాకు తెలుసు కదా. ఈ రోజున దేవుని బిడ్డానికి తెలుసా? దేవుని శక్తి ఏంటో తెలుసా? దేవుని సామర్థ్యం ఏంటో తెలుసా? దేవుని కెపాసిటీ నీకు తెలుసా లేదా? తెలియకపోతే ఆందోళన చెందుతావు, తెలియకపోతే గందరగోళం అయిపోతావు, తెలియకపోతేనే బాధ అంతా కలుగుతుంది. తెలిస్తే మాత్రం చాలా ధీమాగా ఉంటామండి. ఎల్ఐసి గురించి చెప్పాలి. వాళ్ళు అంటారు, బీమా చెయ్యండి, ధీమాగా ఉండండి అంటారు. పాలసీ కడితేనట్ట ప్రశాంతంగా ఉండొచ్చు అంట. నేను ఇలాగ అనుకుంటాను, పాలసీ బతుకుంటానుగా వస్తే బాగుండు, చచ్చిపోతే వస్తుందండి. అది 5 లక్షలు 10 లక్షలు ఇన్సూరెన్స్ ఉంటుందండి. ఎన్నో లక్షలు వస్తే సుఖం ఏమవుతుంది? మనం చచ్చేకి వస్తుంది. అంటే నువ్వు ఎప్పుడు చస్తావురా అని చూస్తుంది అది. ఎల్ఐసి కట్టిన పేరెంట్స్ కూడా, ఆ పిల్లలు కూడా ఇలా చూస్తారు, ఏం పర్లేదు, మా నాన్న చచ్చిపోతే 10 లక్షలు, మా అమ్మ చచ్చిపోతే 5 లక్షలు వస్తాయి, మాకేం పర్లేదు, ఎప్పుడు చచ్చిపోతావమ్మా నువ్వు, నానా త్వరగా చచ్చిపో అన్నట్టుంటుంది ఈ పాలసీలు. ఏమి పరిస్థితులండి లోకంలో. నీకేం అర్థం అవుతా ఉంది? నీ శత్రువుకు నేను చుట్టుముట్టాడుతుంటే భయపడుతున్నావు ఎందుకు? యేసు క్రీస్తు నీకు ఉండగా భయపడనవసరం పని లేదు. అపోస్తలుడైన పౌలు గారు ఇలా సెలవిస్తారు, ఆయన నా పక్కన నిలబడ్డాడు, నాకు ఏమీ భయం లేదు. ఈరోజు శత్రుముఖ నేను చుట్టూ ఉంటుండగా మాటలు, నిందలు, అవమానాలు ఎన్నో నీ మీద వేస్తుంటుండగా వాటన్నిటిలో నుంచి తప్పించి విడిపించుటకు సమర్థుడైన దేవుని నువ్వు నమ్ముకొని ఉన్నావు. నువ్వు భయపడనవసరం పని లేదు. నేను వాళ్ళ పట్ల మంచి ప్రేమ కలిగే ఉన్నాను. ఒకవేళ నేను ఏమైనా చెడ్డ కార్యం చేసి ఉంటే, నా వలన వాళ్ళకి ఏమన్నా పాపం ఆపాదించి ఉంటే, నాతో సంతోషంగా సమాధానంగా ఉన్నవారికి నేనేమన్నా కీడు చేసి ఉంటే వాళ్ళకి నన్ను అప్పగించు, నా ప్రాణం పోయేటట్లు చెయ్యి. నేను ఎవరినైనా బాధ పెట్టి ఉండుంటే నాకు ఇలాంటి పరిస్థితి చెయ్యి. అయితే నేను ఎవరిని కారణం లేకుండా బాధించలేదు కదా, ఎవరికి నేను ఇబ్బంది పెట్టలేదు కదా అని దేవుని సన్నిధిలో అతడు మాట్లాడుతున్న మాటలు మనం గుర్తు చేసుకోవాలి. అంటే తను ఎవరిని కూడా కారణం లేకుండా బాధ పెట్టలేదంట. కారణం అంటే ఏముంది? శత్రువుల్ని శిక్షించాలి, శత్రువులతో యుద్ధం చేయాలి, అది తప్ప కారణం లేకుండా ఎవరిని బాధ పెట్టలేదు. జీవితంలో ఒకే ఒకసారి అట్టి కార్యాన్ని చేశాడు. అది కూడా బెత్షెబా కొరకు తన భర్త అయిన ఊరియాని చంపించాడు. కారణం లేకుండా చేశాడు, చాలా శిక్ష భరించాడు. నువ్వు కూడా ఊరికనే ఉదయాన్నే వెళ్ళేసి తిడతా ఉంటా, ఊరికనే ఇతరుల్ని శాపనార్థాలు పెడతా, ఊరికనే ఎవరొకరిని దూబెట్టడానికి ఇష్టపడుతుంటా, ఏదోటి మాట్లాడటానికి ఇష్టపడతావు. జాగ్రత్త, నోరుని అదుపులో పెట్టుకో. ఎందుకంటే కారణం లేకుండా నువ్వు తిట్టినంత మాత్రాన వాళ్ళకి ఏమి తగలవు. బైబిల్లో చెప్తుంది, ఏ తోలు లేని శాపములు తగలకపోవును. కారణం లేదు, నీకు అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు, వాళ్ళు నశించిపోతారు, వాళ్ళు పాడైపోతారంటే ఏమీ తగలదు. ఎక్కువ మాట్లాడితే నీకే తగులుతుంది. మొన్న ఒకరు చెప్తున్నారు, ఎప్పుడు చూడు ఆ పిల్లల్ని చచ్చిపో చచ్చిపో చచ్చిపోని తిట్టేదంట మనిషి. నిజంగానే చచ్చిపోయాడు. నోరుని కంట్రోల్లో పెట్టి పనికి మళ్ళీ కొంపు నోరు నీది. ఎందుకు శాపనార్థాలు పెడతా? ఎప్పుడు పిల్లల్ని తిట్టొద్దు, దీవించు. తల్లి తండ్రిగా దీవించు. నా కొడుకు గొప్పడవుతాడు, నా కూతురు గొప్పదవుతుంది, దీవించు. చచ్చిపోరా ఎందుకు? మాట నువ్వు చచ్చిపో, స్కూల్కి వెళ్ళవు చచ్చిపో, అన్నం తినవు చచ్చిపో. ఏంటి అతమాటికి ప్రతిదాన్ని చచ్చిపో. మరి ఎందుకు కన్నావు?
కన్న వెంటనే పీకి పిసికి చంపేయచ్చు కదా. బతుకున్నంత కాలం చచ్చిపో ఏంటి పనికి మళ్ళీ మాట్లాడు. కొంతమందిని భర్తను అలా తిడతారు, ఎందుకురా చచ్చిపో, నువ్వు మొగడువే, నువ్వు మనిషివే, ఎందుకు ఊర్లో పెరుగుతావు, అడ్డగడదలు తిరుగుతావు, చచ్చిపోతే తెలుస్తుంది నీకు, మామూలుగా తెలదా. నోరుని అదుపులో పెట్టుకో. శత్రువులు సైతం దీవించాలి అనే మనసు నీకు ఉండాలి. దేవుని వాక్యం అదే చెప్తుంది. నేను ఎవరినైనా అన్యాయంగా కారణం లేకుండా ఏమన్నా ఉంటుంటే నన్ను శిక్షించు, వాళ్ళకి అప్పగించు, నాకేం బాధ లేదు. ఇది నీవు కూడా తెలుసుకోవాల్సింది. యథార్థంగా ఉండే వారిని దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. ఆయన వారికి కవచంలాగా ఉంటాడట. కష్టాల్లో, వేదనల్లో తప్పకుండా దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. నీవు దేవుని పట్ల యథార్థత కలిగి ఉంటే దేవుడు తప్పకుండా చూస్తాడు. ఇతను భక్తుడు దావీదు అదే మాట్లాడుతున్నాడు. నా యథార్థత నీకు తెలుసు కదా ప్రభువా, నేను ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని నిందించలేదు. పైగా నన్ను చంపాలని వచ్చిన శత్రువైనటువంటి సౌల్నే నేను చంపకుండా వదిలేశాను. నా మంచితనం నీకు తెలుసు కదా. అందుకే దేవుడు అంటాడు, నా ఇష్టానుసారమైన మనుషుడు, నా హృదయానుసారమైన మనుషుడు, మై హార్ట్. ఎంత అద్భుతమైన వాడు. నా హృదయం ఎవరంటే దావీదే, నా హృదయాన్ని బాగా ఎరిగిన వాడు. అంత బాగా చెప్తున్నాడు దేవుడు కూడా. మరి నీ గురించి చెప్పగలడా? కారణం లేకుండా, పని పాటు లేకుండా ఏదో మాట అంటావు, ఏదోలాగా నిందిస్తావు, ఏదోలాగా శాపనార్థాలు పెడతావు. ఇక మీదట అలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడడం మానేయి. నీకు తెలుస్తుంది, నువ్వు మాట్లాడిన మాటలు జరిగితే అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పటి వరకు బుర్ర పనిచేయదు నీకు. కొంతమంది ఇలాగున్నారట, పాపం చేయడానికి ప్రసవ వేదన పడిపోతున్నారట. ఏం ఆలోచన పిచ్చి పడేస్తుంది కొంతమందికి. ఇక పాపం చేయకుండా ఉండలేకపోతున్నారు, బ్రతుకుని సవ్యంగా నడిపించుకోలేకపోతున్నారు. పాపము గర్భం ధరించేస్తున్నారు, వాళ్ళు చెడుని గర్భం ధరించేస్తున్నారు, అబద్ధాలను అంటున్నారు. అంటే వాళ్ళ లోపల నిండా పాపం ఉండి, వాళ్ళ లోపల నిండా చెడుతనం నింపబడి ఉండి బయటకన్నీ అబద్ధాలే. వారు ఇతరుల కొరకు గోతులు తవ్వుతున్నారు, వాళ్ళే పడుతున్నారు. వాళ్ళు ఇతరులకి నష్టాన్ని తలపెడుతున్నారు, వాళ్ళకే వస్తుంది. వాళ్ళు ఇతరుల్ని పాడు చేయాలని చూస్తున్నారు, వాళ్ళే పాడైపోతున్నారు. అయితే దేవుడు న్యాయం చూస్తాడు, దేవుడు న్యాయాన్ని జరిగిస్తాడని నాకు తెలుసు. అందుకే ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, అందుకే ఆయన కీర్తిస్తున్నాను అంటున్నాడు. మరి నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇతరులు దీవింతావా? ఇతరుల క్షేమం కోరి ప్రార్థిస్తావా? ఇతరుల్ని ప్రభు చేతులకు అప్పగించగలుగుతున్నావా? మేలుకరమైన కార్యాలు చేస్తూ ఇతరులకి క్షేమం కలిగించే మాదిరికరమైన దీవెనకరమైన వ్యక్తిగా నీ ఉంటే నీ జీవితం ఎంత ధన్యమైనది. అలాంటి వారి జీవితాలు ఇలాగుంటాయి. అలాంటి వారు ఇలాంటి వాగ్దానాల్ని, ఆశీర్వాదాలని స్వతంత్రం చేసుకుంటారు. ఏంటి అని అంటే వాక్యంలో సెలవిస్తుంది, తరతరాలకు మాకు నివాస స్థలము నీవే ప్రభువా, మహిమను కనబరిచేవాడు నీవే, భూమి అంతటా ప్రభావం కలిగింది నీ నామము. చిన్నపిల్లల నుండి కూడా నువ్వు స్తుతులు పొందుతున్న దేవుడవే. ఒక దుర్గములాగా స్థాపించేసేవు. స్తుతులు నీకంటే అంత ఇష్టం కదా, చిన్నపిల్లలు కూడా నేను స్తుతిస్తారు కదా అని. నిజం కదండి, చిన్నపిల్లలు దేవుని స్తుతిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అల్లెలు చెప్పమ్మా, అల్లెలు చెప్పినాయన అంటే వాళ్ళు అల్లెలు చెప్తే మనం ఎంత మురిసిపోతాం. మనం దేవుని కనపరిస్తే ఆయన ఇంకా మురిసిపోతాడు. అందుకే చిన్నపిల్లల స్తుతుల మూలంగా కూడా ఆయన ఒక దుర్గాన్ని, ఒక అద్భుతమైన కట్టడాన్ని కట్టేశాడట, ప్రాకారాన్ని కట్టేశాడట. ఆయన చిన్నపిల్లలు స్తుతిస్తుంటారు. కానీ చిన్నపిల్లలు దేవుని మందిరానికి రానివ్వు, వస్తేనేమో బడిపో, ఆడుకో, బడిపో అని కసిరేస్తావు. వాళ్ళు కంట్రోల్లో పెట్టు, వాక్యం వినేలా చెయ్యి. చిన్నప్పటి నుంచి చక్కగా వినగలుగుతారు. రాత్రి ఆన్లైన్ ప్రేయర్లో తన కుమారుడు గురించి చెప్తున్నాడు ఒక బిడ్డ. అయ్యారు, మా అబ్బాయి ఇంటికి వచ్చిన వెంటనే మీరు ఎలా చెప్తారో, ఇక్కడ ఎలా పాటలు పాడతారో అవన్నీ చేస్తాడండి అన్నాడు. చాలా సంతోషం వచ్చింది నాకు. ఎందుకంటే ఈ మందిరంలో చెప్పేటువంటి అన్ని ఇంటి దగ్గర చేసేస్తున్నాడట.
రాబోయే కాలం మీ అబ్బాయి పెద్ద స్పీకర్ అయిపోతాడు అన్నాను నేను. అయిపోతాడు కూడా అన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉంటాడు. పాపం కొంచెం బలహీనంగా ఉన్నా తను దేవుని పట్ల ఎంత ఆసక్తి ఆ చిన్న కుమారుడికి. అటు ఇటు తిరుగుతాడు, కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు, తిరగట్లేదు, స్కాన్ చేస్తున్నట్టుకున్నాడు వాడు. అంత యాక్టివ్గా ఉంటాడట దేవుని సన్నిధి గురించి. పాటలు పాడుతూ ఎలా పాడతారట. ఆరాధన చేసినాడు ఆరాధన చేసేస్తున్నాడు ఇంటి దగ్గరాడు. వాక్యం చెప్తే వాక్యం చెప్పేస్తున్నట్టుకున్నాడు ఇంకా. ఎంత బాగుందండి. కుమారుడు కొరకు ఇలాంటి మంచి మాటలు వింటుంటే ఎంత సంతోషం కలుగుతుంది బిడ్డలారా. అందుకే మన కొరకు దేవుడు వింటుంటే, స్తుతులు వింటుంటే ఆయన ఎంత మురిసిపోతాడో. కనుక పిల్లలను దైవ భయములో దైవ భక్తిలో పెంచుదాం. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, మనుషుని కొరకు దేవుడిచ్చిన గొప్ప యోగ్యత, గొప్ప భాగ్యం ఇక్కడ కనబడతా ఉంది. ఏమంటున్నాడనంటే, నీ చేతి పనులన్నిటి మీద, నువ్వు కలిగి చేసిన అన్నిటి మీద నువ్వు అతనికి అధికారం ఇచ్చావు అని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి వారికి ఏపాటి వారు అంటే దేవుడు మనుషుడును నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకని అంటున్నాడు, మిమ్మల్ని గురించి నేను చింతించుచున్నాను. నిత్యము మన గురించి ఆలోచన చేస్తున్నాడట, మన మీదే గురి పెట్టుకుని ఉన్నాడట ఆయన. ఎందుకంటే ఆయన బిడ్డలుగా ఆయన చేతులతో చేయబడిన వారమై ఉన్నాము కనుక నువ్వు దేవుని చేతితో చేయబడిన వ్యక్తివి, అమూల్యమైన వ్యక్తివి. అందుకే ఆయన నీ గురించి ఎలా చెప్తా ఉన్నాడు, నిన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను అని. చాలాసార్లు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఇంకెందుకు దేవుళ్ళే, ఇంకెందుకు దేవుని సన్నిధిలే, ఇంకెందుకు ఈ కాన్ఫిడెన్స్లే, ఎందుకులే దేవుడు నన్ను మర్చిపోయాడు. అందరినీ గుర్తుపెట్టుకున్నాడు, నన్ను మర్చిపోయాడు నువ్వు ఫీల్ అవుతున్నట్టున్నావు. ఏ రోజైనా నువ్వు పాస్టర్ గారు గుర్తొచ్చేనా, నన్ను ఒక్క పాట పాడమని అన్నారా? అనరా. నన్ను ఎందుకు పాట పాడమంటారు? ఎప్పుడైనా నాకు ఒకసారైనా ప్రార్థనకు అవకాశం ఇచ్చారా? ఎవరో. నేను గుర్తుంటానా? నేను గుర్తుండడం నీకు ముఖ్యమా? ప్రభువు గుర్తు చేసుకోవడం ముఖ్యమా? నాకు నువ్వు గుర్తులో ఉంటావు. ఒకవేళ నేను ఇంతమందిలో నిన్ను గుర్తుపట్టలేకపోవచ్చు, అసలు నువ్వు మీరు కాన్ఫరెన్స్కి వచ్చారో లేదో నాకు అర్థం కాకపోవచ్చు. పాట పాడండి ఎవరైనా అన్నప్పుడు మీరు పాడొచ్చు కదా. నువ్వు పాడితే బాధ ఏంటి? అప్పుడు పాడు. పైగా అవసరమైతే నా మీద నిందేయడానికి ప్రయత్నం చేస్తావు. వేయండి, ఏదో మాట నన్ను అనండి, మీకు సంతోషంగా ఉంటుందేమో. మీరు హ్యాపీగా ఉండగలుగుతారండి? కాదు కదా. మరి ఇంకెందుకు నిందేద్దామని ప్రయత్నం చేస్తావు? పాట పాడమని అవకాశం వచ్చిన పాడు. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు కదా. నీకు ప్రేరేపణ రావటం లేదా? వచ్చింది, మరి ఎందుకు ఆపేస్తున్నావు? నా పేరు పెట్టి చెప్పలేదు, నీ పేరు పెట్టవసరం లేదు. దేవుడికి నీ పేరు తెలుసు, దేవుడు నిన్ను గుర్తిస్తే చాలు. అది గుర్తుపెట్టుకో. ఇంకా చాలామంది ప్యాన్ల మీద పేర్లు రాయలేదు, కుర్చీల మీద మా పేర్లు రాయలేదని బ్యాచీలో జాయిన్ అవ్వకండి. అలాంటి చెడ్డ ఆలోచన ఉండొద్దు. నువ్వు చేసిన ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనే దేవుని జ్ఞాపకంలో నీవు ఉంటావని గుర్తుపెట్టుకో. కొర్నేలు ఏం చేశాడు అంటే, దేవుడు అంటే ఎరగకపోయిన ధర్మకార్యాలు చేశాడు, యథార్థంగా బ్రతికాడు. దేవుని పట్ల కుటుంబం అంతా భయము భక్తి కలిగి ఉన్నారు. అందుకే దేవుడు కొర్నేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆయన దృష్టిలో నువ్వు ఉండాలి అని అంటే, నిన్ను ప్రజలు గుర్తించలేదనే ఆలోచన విడిచిపెట్టి దేవుడు చూస్తున్నాడు అని మనసుతో ఉంటే ఎప్పుడు దేవుని కొరకు ప్రయాస పడుతూనే ఉంటావు. నన్ను ఎవడు చూశాడు? నన్ను ఎవరైనా మెచ్చుకున్నారా? నేను ఇన్ని మీటింగ్లు పెట్టాను, నేను కార్యక్రమాలు చేసి, అయ్యగారు మీరు చాలా చక్కగా కార్యక్రమం చేశారు, ఒక్కరు కూడా నన్ను అభినందించలేదు. ఒక్కరు. వేల రూపాయలు అప్పులు చేసి తిప్పలు పడి పరిచయం చేస్తున్నాడు, ఒక్కరు కూడా బాధపడుతున్నారు, అయ్యగారు ఇంత ఇబ్బందులు ఉన్నారో కనీసం 10 రూపాయలు తీసుకోండి, మీకు నేను సపోర్ట్గా ఉంటాను, ఒక్కరు కాకపోతే ఒక్కరు అనలేదు. ఎంత చక్కగా మంచి దైవజనులు తీసుకొచ్చారు, ఎంత గ్రాండ్గా మీటింగ్స్ పెట్టారు, ఎంత చక్కగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు, ఎంత చక్కగా ఇలాంటి అద్భుతమైనటువంటి పరిస్థితిని మీరు కలిగి ఉన్నారు, మీరు ఎంత ప్రయాసపడుతున్నారని ఏ రోజైనా ఒక్కరైనా నన్ను అభినందించారా? పైగా ఏదోటి అనడానికి ప్రయత్నాలు చేస్తారు. ఏంటి ఇంత చక్కగా భక్తిలో నడిపిస్తున్నా నన్నే అంటుంటే ఇక మిగతా వాళ్ళ సంగతి ఏంటా అని నేను ఆలోచన చేస్తాను.
మీరు మెచ్చుకోలేదని నేనేమి నొచ్చుకోవట్లేదండి. ఎందుకంటే మెచ్చుకునే దేవుడు నా కొరకు ఉన్నాడని నాకు తెలుసు. ఈ భూమి మీద నాకు శాలువ పడకపోయినా దండ ఏమి పర్లేదు. కానీ పరలోకంలో దూత గణము నన్ను ఘనమైన స్వాగతాన్ని ఒక దినాన్న ఇవ్వడం నేను చూస్తున్నాను. ఇది అద్భుతమైన సంగతి కదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఈ సేవ పరిచర్య అంతా ముగించుకొని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఆయన ప్రేమ కలిగిన చేతులతో అత్తుకోబోతున్నాడు. ఆయన కుడిపార్శ్వం ముందు నన్ను కూర్చొని నేను విశ్వాసంతో ఎదురు చూస్తున్నాను. మీ పొగడ్తల కొరకు, మీ అభిమానాల కొరకు నేను ఏమీ సేవ చేయట్లేదు. మీరేదో మెచ్చుకుంటారని నేనేమి ప్రయాస పడటం లేదు. మనుషుల మెప్పును నేను కోరేవాడిని అయితే నిజమైన సేవకుని కానే కాదు. నేను దేవుడు మెప్పును కోరుతున్నాను. దేవుడిని మెప్పించాలని సేవ చేస్తున్నాను. ప్రజల మెప్పు కొరకు చేస్తే అసలు నేను ఈ రకంగా సేవ చేయకూడదు. ఎంత ప్రయాసపడిన అవసరం లేదు. రాత్రి పగలు నిద్ర సుఖం లేకుండా ఇంతగా కష్టపడవలసిన పని నాకు లేదు. నేను చేసేది దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు చేసేది కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఎవరు గుర్తించలేదని ఎప్పుడు అనుకోవద్దు. అని ఏమన్నాడు తెలుసా? నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటు వాడని అంటూ దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ అనిగా చేసావు. ఎంత గొప్పతనం ఇచ్చాడు ఆయన. మహిమ ప్రభావములను కిరీటంగా ధరింపజేసాడట నీకు. అంత మాత్రమే కాదు, ఆయన చేతి పనులన్నిటి మీద అధికారం నీకు ఇచ్చాడు. ఆయన చేసిన వాటన్నిటి మీద అధికారం నీకు ఇచ్చాడట. మృగాలను, ఆకాశ పక్షులను, సముద్రంలో ఉన్న వాటన్నిటినీ ఏలుటకును అధికారం ఇచ్చాడట. మన పాదాల కింద పెట్టేటట్టు వాటిని. ఎంత గొప్పతనాన్ని దేవుడు ఇచ్చాడండి. ఎంత విలువగా మనల్ని చూస్తున్నాడండి ఆయన. కనుక నేను ఎవరు చూడలేదని, పట్టించుకోలేదని, గుర్తించట్లేదని ఇలాంటి మాటలు మాట్లాడడం మానేసి దేవునికి మహిమకరంగా ఇంకా నువ్వు బ్రతుకుపోయే బ్రతుకంతా బ్రతుకు. ఆయన వలన గొప్పతనం, ఆయన వలన ఔన్నత్యం, ఆయన వలన ఊహించలేని కార్యాలు నువ్వు తప్పక చూస్తావు. ఒక మనిషికి దేవుడు ఇంత యోగ్యతనిస్తే నువ్వు ఆ యోగ్యతను ఎందుకు పోగొట్టుకుంటా? ఆయన వాక్యానుసారంగా జీవించి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నీకు మేలుకరమైన పరిస్థితులను నడిపిస్తాడని జరిగిస్తాడు. విశ్వాసంతో ఉండు. ఇంకా మరింత ప్రార్థనలో ఎదుగు, వాక్య ధ్యానంలో ఎదుగు, దేవునితో సహవాసం కలిగి ఉండు. నీ బంధం దేవునితో ముడిపెట్టుకో. కష్టంగా ఉంటుంది నీ జీవితం, అయినా పర్లేదు, ఇష్టంగా అడుగులు వేయడానికి ప్రయత్నించాయి. తప్పకుండా నీకు క్షేమము కలుగుతుంది. తప్పకుండా ప్రభు నీకు గొప్పతనాన్ని దయచేస్తాడు. అటు విశ్వాసంతో ప్రభులో కొనసాగిపో. అనేక మాటల్లో ఈరోజు నీ కొరకు మాట్లాడిన ప్రభు మాటను గుర్తించి వాక్యానుసారంగా బలపరచబడు, స్థిరపరచబడు. ప్రభు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.